యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవచ్చు. నేను చూసుకోవాలి కదా భయ్యా, మంచి అని చెప్పాలా లేకపోతే పొల్యూషన్ అని చెప్పాలా? సేమ్ ఇంకొన్ని ఇయర్స్లో ఢిల్లీలో అయిపోద్ది మన వైజాగ్ కూడా. సమంత నాగ చైతన్య మూవీ ఒకటి ఇక్కడ షూటింగ్ అయితే అయ్యింది. మనం వెళ్ళాల్సింది అయితే ఇంకా 950 మీటర్స్ అయితే ఉంది. అమ్మ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్. అండ్ ఇవాళ వచ్చేసి ఫ్రైడే 29th అనమాట. చూసారు కదా, మబ్బు మొత్తం కమ్మేసి ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు, కానీ రాంగ్ టైంలోనే నేను బయటకు అయితే వస్తాను ఎప్పుడు. ఇప్పుడు సైక్లోన్ ఫెనగల్ అంట నడుస్తుంది. ఈ చెన్నై, తిరుపతి అండ్ నెల్లూరు ఇటు సైడ్ అంతా కూడా రెడ్ అలర్ట్ నడుస్తుంది అనమాట. వైజాగ్ కూడా చాలా మంది సివియర్గా ఉండొచ్చు అని అంటున్నారు. మరి నేనైతే గట్టిగా క్లైమేట్ ఏం చెక్ చేయలేదు, వెదర్ ఏం చెక్ చేయలేదు, వచ్చేసాను. ఇప్పుడు నేనైతే ఒక క్రేజీ లొకేషన్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి 20 కిలోమీటర్స్ వచ్చింది అనమాట ఇంటి దగ్గర నుండి. నేను ఇప్పుడైతే గాజువాక వెళ్ళాలి. గాజువాక నుండి వయా సింధియా మీదుగా రూట్ అనమాట. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇది పెట్టను అనమాట మ్యాప్స్, కానీ వైజాగ్లో ఇదే కొద్దిగా ఫస్ట్ టైం అనుకోండి ఇంకా మ్యాప్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇలా చిన్న చిన్న సందులు కానీ నాకేమో తెలియని లొకేషన్స్ ఉంటాయి కనుక నేను మ్యాప్స్ పెట్టుకుంటాను. నేను హైదరాబాద్ నుండి వైజాగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వైజాగ్ ఎక్కువ పొల్యూటెడ్గా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు మరి. ఏంటంటే ఇక్కడ బాగా బ్లాక్ పౌడర్ అనమాట. అంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా ఇదంతా కూడా. ఎక్కువ అంటే సిటీ మధ్యలోనే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆటో నగర్ ఇవన్నీ ఏరియాస్ కాబట్టి. అదే హైదరాబాద్లో అనుకోండి అవుట్స్కట్స్కి వెళ్తే ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట, ఫార్మా ఇవన్నీ. ఆరెంజ్ పడిపోయింది, ఈడవడరా బాబు, జస్ట్ స్లిప్ అయింది ఇప్పుడే. కింద పడిపోయానేమో ఇంకొంచెం ఉంటే. యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవచ్చు. నేను చూసుకోవాలి కదా భయ్యా. నాకేంటో ఇవాళ కొద్దిగా అపశకనంగా తగులుతున్నాయి అన్నీ. వెనక నుండి జస్ట్ గుద్దేసేవాడు, చిన్న టచ్ ఇచ్చాడు అంతే. కొద్దిగా జాగ్రత్తగానే వెళ్తాను, ఎందుకని బెటర్. ఏదో కంగారుగా ఉంది వాళ్ళంతా. 2 డాష్లు మిస్ అయ్యాయి. ఇంత గాలి వేస్తుంది ఏంటి అసలు? వామ్మో, ఏదో తేడాగానే ఉంది. అర్రే, చినుకులు స్టార్ట్ అయిపోయాయి. హైలైట్ అసలు ఇది మాత్రం. ఇంకా నేను ఇంకా వెళ్ళకుండానే చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఒకవేళ వర్షం పడినా చేసేది ఏమీ లేదు, ఇంకా తడుచుకుని వెళ్ళిపోవడమే. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం. నేను యాక్చువల్గా రెయిన్ గేర్ ఉంది నా దగ్గర, తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మర్చిపోయా. బ్యాగ్ కూడా తెచ్చుకున్నా, ఇప్పుడు బ్యాగ్ కూడా తడిసిపోద్ది. ఏంది అసలు ఇవాళ అందరూ విచిత్రంగా తోలుతున్నారు, రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు, వచ్చి గుద్దేస్తున్నారు. సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యండి. ఇది కనపడుతుంది కదా పక్కన, ఇదంతా కూడా హెచ్పిసిఎల్ అనమాట. నా చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ అనుకోండి, ఇది ఒక్కసారి ఎప్పుడో బ్లాస్ట్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చింది అనమాట. అందరూ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఊరంతా కూడా. అది ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి దాని గురించి. అది ఇదిగోండి, ఈ ఏరియా వాళ్ళకి అయితే బాగా ఐడియా ఉంటుంది. సింధియా, ఈ గాజువాక ఇటు సైడ్ అనమాట. అండ్ ఇటు పక్కంతా కూడా ఇంకా ఇండస్ట్రియల్ ఏరియానే. ఇటు కొద్దిగా ముందుకెళ్తే నేవీ సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట. మ్యాప్స్లో ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా. నేను ప్రతిరోజు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేస్తున్నాను అనేది ఫస్ట్ అయితే మ్యాప్స్లో మీకు ఒకసారి చిన్న క్లియర్ వ్యూ కోసం అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ ఈ సింధియా రోడ్ నుండి ఇక్కడ రైట్ చూపిస్తుంది, ఇదిగోండి యారాడా బీచ్ అని చెప్పి ఇక్కడ సైన్ బోర్డు కూడా ఉంది. ఇక్కడికి బస్సులు కూడా వెళ్తాయి అన్నమాట. చిన్న ఘాట్ రోడ్ ఏదో ఉంటుంది. అంటే నేను ఈ రోడ్లోకి వచ్చాను చిన్నప్పుడు, కానీ అది కూడా గుర్తులేదు నాకు. ఎప్పుడో వచ్చాం అబ్బా. కానీ యారాడా బీచ్కి మా ఇంటి దగ్గర నుండి వేరే రూట్ ఉంటుంది అనమాట, అటు నుండి వెళ్ళొచ్చు కావాలంటే. చెన్నై, వైజాగ్, ఇంకా పాండి ఇవన్నీ ఏంటంటే సీ కోస్ట్ పక్కనే కదా. ఎంత పాజిటివ్ ఉందో నెగిటివ్ కూడా ఇంతే ఉందన్నమాట వీటికి. పాజిటివ్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అన్నీ ఇక్కడ నుండి అవుతాయి, మంచిగా రెవెన్యూ బిల్డ్ అవుతుంది, అండ్ ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ నెగిటివ్ ఏంటంటే దానికి సైడ్ ఎఫెక్ట్ మనకి పొల్యూషన్ ఇవన్నీ కూడా. ఎవరో ఇందాక నుండి తెగ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, దిస్ ఇస్ విరాజ్ ఫ్రమ్ ఈకోవాక్స్. మా రోబో చిన్న ఇష్యూ ఉందన్నమాట, దానికి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కానీ
2 days తర్వాత రెస్పాండ్ అయ్యారు. అది క్రేజీ అనమాట. ఈ లోపు నాది అది ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే ఇలాగ తిరుక్కుని ఆ కొండ అవతల పక్కకి వెళ్తాం అనమాట మనము. మీరు అనుకోవచ్చు వైజాగ్లో ఉంటావు కదా చాలా తిరిగేసావేమో అని. నాకు వైజాగ్లో 50% తిరిగాను, ఇంకా 50% నేను తిరగలేదు. ఈ వైజాగ్ వింటర్ సిరీస్ నేను స్టార్ట్ చేసింది కూడా అందుకే. నేను తిరుగుతాను, నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ మొత్తం అంతా కూడా. వామ్మో, ఈ కొండ మీదకి వచ్చేసరికి ఇంకా చలి పెరిగిపోయింది అసలు. లుక్ ఎట్ దట్ డ్యూ, లుక్ ఎట్ దట్. చూసారు కదా, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పానా, ఇదే చూడండి. అదంతా కూడా హెచ్పిసిఎల్ అనమాట. ఇదంతా హెచ్పిసిఎల్ ఏరియా. మంచి అని చెప్పాలా లేకపోతే పొల్యూషన్ అని చెప్పాలా? సేమ్ ఇంకొన్ని ఇయర్స్లో ఢిల్లీలో అయిపోద్ది మన వైజాగ్ కూడా, ఇదే రేంజ్లో పొల్యూషన్ వస్తే కనుక. ఇదిగో నేను చెప్పాను కదా చిన్న ఘాట్ రోడ్ ఉంటుందని, ఇదే అనమాట అది. నువ్వు వెళ్ళలేదు కదా, నీకు ఎలా తెలుసు అంటే నేను మ్యాప్స్లో చూసాను. ఇలా ఉంది స్నేక్ లాగా. సమంత నాగ చైతన్య మూవీ ఒకటి ఇక్కడ షూటింగ్ అయితే అయ్యింది. నేను వీలైతే ఆ కాలనీ దగ్గరికి వెళ్తే కనుక మీకు చూపిస్తాను. పైనుండి చూడండి ఎలా ఉందో లొకేషన్. అయితే మొత్తం గ్రీనరీ కనపడుతుంది. రైట్ సైడ్లో చిన్నగా సీ అయితే కనపడుతుంది. ఇంకా కన్ఫామ్గా కాదు, కొద్దిగా ముందుకు వెళ్ళాలి. అది సీయో తెలియట్లేదు, మంచో తెలియట్లేదు పైనుండి చూసేసరికి. నాకు ఏందబ్బా ఇదంతా మొత్తం గోడ పెట్టేసింది. నాకు తెలిసి ఇదంతా కూడా నావీ వాళ్ళ అండర్లో ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. కన్ఫర్మ్ ఉంటుంది, ఎందుకంటే సీ కోస్ట్ పక్కనే కాబట్టి ఇదంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట. ఏమైనా అటు ఇటు చేసానా, డ్రోన్లు ఎగరేసినా ఇంకేం లేదు, వచ్చి పట్టుకెళ్ళిపోతారు సింపుల్గా. ఇదిగోండి ఇక్కడ రాసింది రెస్ట్రిక్టెడ్ నేవల్ ఏరియా, ఎంట్రీ బై స్పెషల్ పాస్ ఓన్లీ. అదిగోండి పైన గన్ పట్టుకుని ఉన్నారు సిఆర్పిఎఫ్ వాళ్ళు. నాకు తెలిసింది ఏంటంటే నేవల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ అండ్ వాళ్ళ ఇల్లులు అయితే ఇక్కడ ఉంటాయని నాకు తెలుసు. ఇదిగోండి ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్, డాల్ఫిన్ హిల్. సేమ్ స్టీల్ ప్లాంట్లో ఎలా అయితే ఉంటాయో పార్క్స్, ఇలా క్లబ్స్, అలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటబ్బా ఏదో చెక్ పోస్ట్లో ఉంది, ఆపుతారా ఏంటి కొంపదీసి. మనం వెళ్ళాల్సింది అయితే ఇంకా 950 meters అయితే ఉంది. అమ్మ लाइट हाउस, हाँ आधार कार्ड है, हाँ हाँ ठीक है. ఇక్కడ ఆధార్ కార్డ్ ఏదో చూపించాలంట. 1 మెంబర్. ఓకే థ్యాంక్ యూ. ఆధార్ కార్డ్ చెక్కింగ్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. నేను చెప్పాను కదా మొత్తం అంతా కూడా నేవీ వాళ్ళ అండర్టేకింగ్లో ఉంటుంది. ఇది అంత సింపుల్గా ఇలా వచ్చేసి డ్రోన్లు ఎగరేసేస్తాము అది ఇది చేసేస్తామంటే ఏం లేదు, మూసేస్తారు సింపుల్గా. నాకు ఇటు సైడ్ ఇలా వెళ్తుంటే నాకు గోవా కాలింగట్ బీచ్ దగ్గరలో ఈ పక్కన ఇలాగే ఉంటుంది మొత్తం అంతా, అలాగే అనిపిస్తుంది కొద్దిగా ఇంచుమించుగా. మనం కూడా ఉన్నది ఇప్పుడు సీషోర్ దగ్గర కదా, చాలా క్రేజీగా అనిపిస్తుంది నాకు. ఇదే అనుకుంటా లైట్ హౌస్. మేము మనిషికి 10 rupees అయితే పే చేసాం అనమాట. నా దగ్గర యాక్చువల్ చేంజ్ లేకపోతే ఒక భయ్య అయితే పే చేశారు, ఆ భయ్య. సో ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్తున్నాను లైట్ హౌస్ దగ్గరికి. 5 o'clock క్లోజ్ అంట. ఇదిగోండి ఇక్కడ చూడండి లైట్ హౌస్ అని ఉంది కదా. సో మొత్తం ఇది అడవిలాగా ఉందన్నమాట. చూసారు కదా మొత్తం ఎలా ఉందో, క్రేజీ ఎక్స్పీరియన్స్ అనుకోండి అసలు. నేను ఫస్ట్ టైం వైజాగ్లో ఇలాంటివి చూడడం అనమాట. మొత్తం అంతా అడవిలాగా ఉంది. ఇలాగ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాము లైట్ హౌస్ దగ్గరికి. ఫాస్ట్గా వెళ్ళమన్నారు వాళ్ళు అక్కడ గేట్ దగ్గర. టైం అయిపోతుంది, 5 అయిపోతుంది, 5 o'clock క్లోజ్ అని చెప్తున్నారు. ఇది దాటితే ఇదంతా కూడా మొత్తం ఇంకా సీఏ. సో ఇదిగోండి ఇదే డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ అనమాట. చూడండి ఎలా ఉందో చూడడానికి. ఇక్కడ ఈ బిల్డింగ్ పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఏమేమి ఉన్నాయో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ అనమాట. పోస్ట్ గాంధీగ్రామ్ అని ఉంది. పోస్ట్ బాక్స్ నెంబర్ 134 విశాఖపట్నం. టాలెస్ట్ లైట్ హౌస్ ఇన్ ఇండియా. చూడండి మచిలీపట్నంలో ఉంది, నాగాపట్నం, పులికాట్, మాడ్రాస్, ఇలాగా మొత్తం అంతా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి బిఫోర్ సునామీ ఇలా ఉండేది, సునామీ తర్వాత ఇలా ఉందన్నమాట. అండమాన్ అండ్ నికోబార్లోది. హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు 1957లో June 15th ఈ ఇనాగ్రేషన్ అయితే చేశారు ఈ లైట్ హౌస్. మొత్తం డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక ఒకసారి ఇది కూడా ఇలాగ కవర్ చేసుకోండి, ఈ డీటెయిల్స్ అనేవి చదవండి. ఈ లైట్ హౌస్ పోల్ చూడండి ఎంత ఉందో పై వరకు అలాగా. మనం వచ్చింది ఇటు పక్కనండి అనమాట. ఇది నేను ఇప్పుడు లైట్ హౌస్ బిల్డింగ్ లోపల ఉన్నాను. ఇదిగోండి మెట్లు పైకి. సో ఇటుపక్క వచ్చేసి మనకి వ్యూ ఏమీ లేదు, కానీ ఏంటంటే అక్కడ బీచ్ కనపడుతుంది, ఇదంతా గ్రీనరీ ఉంది. అండ్ ఇటుపక్క వచ్చేసి మొత్తం ఇంకా సీ అనమాట. చూడండి
ఇక్కడ క్లారిటీ లేదు, ఈ విండోస్ వేస్తుంది. నేను మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇటు కూడా మొత్తం సీ కనబడుతుంది. 1 2 3 ఈ 3 సైడ్స్ కూడా సీతో కవర్ అయి ఉందన్నమాట. ఓన్లీ ఇటు సైడ్ మాత్రం ఏంటంటే మనం వచ్చిన సైడ్ అనమాట. ఇది పైకి ఎక్కిన తర్వాత ఇంకా పైకి ఉన్నాయన్నమాట మెట్లు ఎక్స్ట్రా. అండ్ ఇప్పుడు ఈ స్టెప్స్ మీద పైకి అయితే ఎక్కాలి మనము. Crazy. We have to go this way. నాకు పైన కన్నా ఇక్కడ కిందే బాగా నచ్చింది. మొత్తం అంతా సీ ఉంది చూడండి, ఎక్కడి నుండే బాగుంది. పైన ఏంటంటే జస్ట్ రిఫ్లెక్టర్స్ కోసం అనమాట. మీకు చూపించాను కదా ఇందాక, లోపల ఆ రిఫ్లెక్షన్ వల్ల మొత్తం అంతా లైటింగ్ వస్తుంది. అండ్ ఈ నైట్ అయిపోయిన తర్వాత ఆ రిఫ్లెక్షన్ బాగా తెలుస్తుంది అనమాట. లైట్ హౌస్ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఐడియా ఉంటుంది దీని గురించి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా నేనైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ చిన్నగా డ్రిజిల్ అయితే స్టార్ట్ అయింది. జాగ్రత్తగా వెళ్ళాలి, రోడ్డు మాత్రం చాలా చిన్నదనమాట. దీనికి డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ అనే ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ కొండ డాల్ఫిన్ నోస్లా ఉంటుంది. 1800s ఎప్పుడో ఒకసారి ఇక్కడ యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ ఇదంతా చాలా డ్యామేజ్ అయిపోయిందంట. మళ్ళీ స్టార్ట్ చేశారంట కన్స్ట్రక్షన్. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ అయితే జరిగింది 1952 ఆర్ సంథింగ్. ఇందాక అక్కడ వెళ్ళాను కదా, అక్కడ చూశాను నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. అసలుకే ఫుల్ చలిగా ఉంది. మళ్ళీ దీనికి తోడు వాటర్ పడ్డాయి అనుకోండి బాడీ మీద, ఇంకా చలికి ఇదైపోతాను, నేను ఫ్రీజ్ అయిపోతానేమో. 29/11/2024 16:52 ట్రాన్స్మిటింగ్ స్టేషన్ డాల్ఫిన్ హిల్స్ అంట. ట్రాన్స్మిటింగ్ స్టేషన్, రక్షణ భద్రత సిబ్బంది, ఎంట్రీ ఈస్ ప్రొహిబిటెడ్. ఈ ఏరియా మొత్తం అంతా ఎంట్రీ ప్రొహిబిటెడే, ఎవరిని రానివ్వరు. నేను యాక్చువల్గా ఇంకో రూట్లో కూడా వెళ్ళొచ్చు. ఆ రూట్లో వెళ్తే ఏంటంటే నాకు లాంగ్ అయిపోద్ది, ప్లస్ రోడ్డు కూడా అంత బాగోదు. అదంతా కొండ ఎక్కి దిగి అవన్నీ చేయాలన్నమాట. ఇది అనుకోండి ఎలాగో స్ట్రైట్ రోడ్డు, ఇందాక వచ్చాం కదా బాగానే ఉంది. సో అందుకని ఇటే వెళ్ళిపోతున్నాను. అమ్మో అసలు ఏంటి ఇంత చల్లగా ఉంది, చేతులు ఇదిగోండి చూడండి ఎలా అయిపోతున్నాయో, మొత్తం మడతలు పడిపోతున్నాయి చలికి. ఇంకా నాకు తెలియని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి కూడా కామెంట్ చేయండి. ఇంకెక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్.